హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పప్పు చారు చేశాను. పప్పు ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. చారు కోసం మిరపకాయలు, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత అందులో పసుపు వేసుకున్నాను. అవి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. పప్పు ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టుకొని అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర దంచి వేసుకున్నాను. అది వీడియో తీయలేకపోయాను నేను. పప్పు తాలింపు కూడా చారుకు సరిపడా వేసుకొని దీన్ని తీసి అందులో వేసుకొని పప్పులో వేసుకొని కలిపాను. పప్పు తాలింపు అనేది అయిపోతుంది. పప్పు తాలింపు అయిపోయిన తర్వాత చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను. అందులో ఉప్పు, కారం వేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత అందులో వేసుకొని కలిపేసేసాను. మనకెంతో రుచికరమైన పప్పు చారు రెడీ అయింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్. నిహాస్ వికా విశ్వాదిక బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.